వీళ్ళని మరొక సంవత్సరంలో మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. మీకు అందరికి కూడా మరి 3వ తారీఖే కనుక మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ ఎక్స్టెండ్ మై న్యూ ఇయర్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు నాకు చెప్పకపోయినా ఐ రిసీవ్ యువర్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ క్రొత్త సంవత్సరంలో ఏ సంవత్సరానికైనా సరే ఎవ్రీ ఇయర్ స్టార్ట్స్ విత్ ద మంత్ ఆఫ్ జాన్యువరి. ప్రతి సంవత్సరానికి కూడా మొదటి నెల జాన్యువరి. సుమారు 400 సంవత్సరాల క్రితం మనం ఆచరిస్తున్న లేకపోతే ది క్యాలెండర్ విచ్ వీఆర్ యూజింగ్ నవ్ డేస్, ఇట్ వాజ్ నాట్ అవైలబుల్ సమ్ 4 centuries ago. అంతకుముందు అందరూ కూడా, అందుకనే బైబిల్లో కూడా మీరు చూస్తే ఫలానా రాజు కాలంలో ఫలానా రాజు 9వ సంవత్సరంలో అని ఉంటుంది తప్ప క్రీస్తు పూర్వం సౌండ్స్ అని ఎక్కడ కనిపించదు. మనకి నూతన నిబంధనలు కూడా అలా కనిపించదు. మనకి ఎలాగండి ఈ ప్రాబ్లం? బైబిల్లో ఏ చాప్టర్ ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఎలాగా అని చెప్పనంటే మనకున్న ఏకైక ఆధారం ఏంటంటే ఇంగ్లీష్లో ఉన్న థామ్సన్ చైన్ రిఫరెన్స్ బైబుల్. అది ఒక 400 బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురం చేసింది. దాదాపుగా ప్రతి చాప్టర్ మీద కూడా బీసీ సోన్స్ 586 597 అని రాస్తాడు. మీలో కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే ఆ బైబిల్ కొనుక్కొని మీరు ఆ చాప్టర్ చూస్తే, ఒకవేళ 2-3 చాప్టర్స్ ఒకే సంవత్సరంలో జరిగితే, ఇప్పుడు 24వ చాప్టర్ మీద 586 BC అన్నాడు అనుకోండి, 25, 26 కూడా అదే నెలలో జరిగినట్టుగా అర్థం అన్నమాట. ఊరకనే మీ సౌలభ్యం కోసం చెప్తున్నా. అయితే మనం వాడే క్యాలెండర్ని పోప్ గ్రెగరీ అని ఆయన ప్రవేశపెట్టారు. దీన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అంటాం. ఈ క్యాలెండర్లో అవడానికి పోప్ అయినా ఆయన గ్రీకు రోమన్ కల్చర్ అధికంగా ఈ క్యాలెండర్లో ఉన్నది. అందుకనే ఇస్రాయేలీలు లూనార్ క్యాలెండర్ వాడితే పోప్ గ్రెగరీ సోలార్ క్యాలెండర్ వాడటం జరిగింది. అందుచేతనే మనకు 365 రోజులు ఉన్నాయి. మంచిదే, ఇది అవసరం కూడా. ఈ క్యాలెండర్లో దేవతల పేర్లు నెలల పేర్లుగా సాధారణంగా పెట్టడం జరిగింది. మార్కస్ అంటే మార్చి అన్నారు, ఆగస్టస్ అంటే ఆగస్ట్ అన్నారు, అక్టోబస్ అంటే అక్టోబర్ అన్నారు. అలాగా వీటికి పేర్లు ఉన్నాయిలే. వాటిని గురించిన డేటా ఇవ్వడం నా ఉద్దేశం కాదు. కానీ మరి నేను జాన్యువరితో స్టార్ట్ అవ్వాలి కదా, అందుకని ఇంట్రడక్షన్ తప్పల. ఈ జాన్యువరిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, జాన్యువరి అనే నెల జానస్ అని దానికి పేరు వచ్చింది. జానస్ అంటే ఒక గ్రీక్ గాడెస్. ఈ జానస్కి ఏమిటంటే 2 ముఖాలు ఉంటాయి. ఒకటేమో ముందు, నా ముఖం ముందే ఉంది కదా, వెనకలేదుగా. రెండో ముఖం వెనకాల ఉంటుంది అన్నమాట. వెనకాల ముఖం వెనకాల చూస్తుంటుంది, ముందు ముఖం ఎటు చూస్తుంటుందో కదా, ఎటు చూస్తుంటుంది, ముందే చూస్తుంది. ఇప్పుడు మనం జానస్ అనే ఒకవేళ దేవత ఉందనుకుందాం, మనం ఫోటో తీయాలనుకోండి, మనం ఎటు తీయాలి? మనం వెనకాల నుంచున్నాం, వాళ్ళు అవతల మొహం నడుచుకుంటూ వెళ్తుంటే మనకేమనిపిస్తుంది అంటే వీడు ఏమిటో వెనక నడుస్తున్నాడు అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఆలోచించే ఆ పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంటే, నూతన సంవత్సరంలోనికి వచ్చిన మనం పాత సంవత్సరాన్ని చూస్తూనే ఉంటాం. ఉద్యోగం చేశాను నేను, ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. కొంతకాలం దాకా మరి అటెండెన్స్ లిస్టులోనూ, లేకపోతే ఇచ్చే మెడికల్ సర్టిఫికెట్లోనూ, లేకపోతే మరి ఇండియన్ ప్రిపరేషన్లోనూ ఎక్కడో డేట్ వేయాలి కదా. డేట్ వేసేటప్పుడు 3/1/2015 అని వేస్తాం. కొంతకాలం పట్టుద్ది, అనాలోచితంగా అలాగే వేసేస్తుంటాం.
ఎవరో వచ్చి కాదు సార్ ఇంకా మీరు పాత సంవత్సరంలో ఉన్నారంటే ఓహో అని చెప్పని దాన్ని కొట్టేసి 16 వేస్తుంటాం. సాధారణంగా గవర్నమెంట్ రికార్డ్స్లో ఎలాంటి పని చేయకూడదు, కానీ వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ పని చేసేవాళ్ళు కదా. అంచేత ఇంకా ఈయన పాత సంవత్సరంలోనే ఉన్నాళ్లే మనలాగే అని చెప్పి ఊరుకుంటారు. కనుక మనం కూడా న్యూ ఇయర్లోకి వచ్చినప్పుడు కూడా వెనక సంవత్సరాన్ని లోతుబారిలాగా చూస్తూనే ఉంటాం. దాన్ని పూర్తిగా విస్మరించి కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించం. మన జీవితంలో ఆ వెనక్కి చూస్తూ చూస్తూ ముందుకు వెళ్ళడం అనేది మనం తెలియకుండా అప్రయత్నంగా, నాట్ దట్ వీ వాంట్ టు బి వెరీ పర్టికులర్ అబౌట్ ది థింగ్స్ దట్ ఆల్రెడీ హ్యాపెండ్, కానీ వాటిని మనం చూడటం అలవాటైపోయింది, కానీ చేత చూస్తాం. కానీ పౌలు భక్తుడు ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి 3వ పత్రికలో, క్షమించాలి, పత్రికలో 3వ అధ్యాయంలో 13-14 వచనాలు చదువుకుందాం. దయచేసి మీరు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం  చదువున్నాను, చదవండి. అక్కడ ఆగిపోయాడు. అయితే వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలండి, నాకు ఒక టార్గెట్ ఉన్నది. ఆ టార్గెట్ని చేరుకోవాలంటే నేను పరిగెట్టాలి. పౌలు భక్తుడు రఫ్గా ఆయన 80 years బ్రతికాడు. 75 years దాటాక ఈ పత్రిక రాశాడు. చాలా ఓల్డ్ మ్యాన్ పరిగెట్టగలడా? ఇప్పుడు మీరందరూ యంగ్, మీరు ఆడపిల్లలే, నేను సెక్స్ రీత్యా మగవాడిని, కానీ మీతో పాటు సమానంగా పరిగెట్టమని చెప్పి రోడ్డు మీద పెట్టారనుకోండి, మీరందరూ నాకన్నా ముందే పరిగెడితే నేను మరి ఏం చేస్తున్నాడు ఈయనని చూసి నేను పరిగెట్టను, అక్కడే ఆగిపోయి కదా. అందరూ పరిగెత్తలేరు. కానీ తన ఆత్మీయమైన పరుగు పందాన్ని గురించి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను పరిగెడుతున్నా, కానీ ఎలా పరిగెడుతున్నానంటే గురి వద్దకు చేరుకోవాలి, బహుమానం పొందాలి అనే ఒక లక్ష్యంతో పరిగెడుతున్నా. ఇలా పరిగెట్టేటప్పుడు పరిగెత్తకుండా ఆత్మీయ జీవితంలో అడ్డుపడేది ఒకటి ఉన్నది. అదేమిటంటే పాత జ్ఞాపకాలు అన్నాడు. ఆయన ఐడెంటిఫికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సమ్ ఆఫ్ ది పాస్ట్ అండ్ బిట్టర్ మెమరీస్, గతించిన కాలంలో, గతించిన సంవత్సరంలో ఆయన అనలేదులే, గతించిన కాలంలో జీవితంలో కలిగిన చేదు అనుభవాలు, బాధలు, గాయాలు, అవమానాలు, అపనిందలు, ఇవన్నీ కూడా మనిషి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గురి వద్దకు పరిగెట్టాలి అనేటటువంటి టార్గెట్ని మనిషి మర్చిపోతాడు. హీ బికమ్స్ ప్రాబ్లమ్ సెంటర్డ్. ప్రాబ్లం చుట్టూయే తన మనసంతా కూడా కేంద్రీకరించబడి ఉంటుంది. బట్ హీ డజంట్ బికమ్ గోల్ సెంటర్డ్. నేను గోల్ని అందుకోవాలనే ఆ లక్ష్యాన్ని కలిగి ఉండడు. అందుచేత తాను ఆ బహుమానాన్ని పొందటానికి తన అర్హతని కోల్పోతాడు. కనుక నేను ఒకటి చేస్తున్నా, అదేమిటంటే వెనుక ఉన్న వాటిని మరచి గురి వద్దకు నేను బహుమానం పొందాలని మరి నేను గురి వద్దకే పరుగెడుతున్నాను అన్నాడు. సో ఈ సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పౌలు భక్తుడి ద్వారా దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు ఫర్గెట్. మన జీవితంలో మనం మర్చిపోకపోతే మనం ప్రయాణం చేయలేం, పరుగు పందాన్ని కొనసాగించలేం. పరిగెట్టకపోతే బహుమానాన్ని మిస్ అవుతాం. గురి అనేది ఒకటి దేవుడు మనకిచ్చాడు, దాన్ని అందుకోవాలంటే వీ హ్యావ్ టు ఫర్గెట్ సర్టెన్ థింగ్స్. ఆలోచించండి, జ్ఞాపకం అనేది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అది పెద్ద వరం అనుకుంటాం. కానీ జ్ఞాపకం కన్నా మర్చిపోవడం చాలా పెద్ద వరం అని చెప్పని బైబిల్ చెబుతుంది.
నాకు ప్రపంచంలో చిన్నప్పుడు నేను పుట్టి 1వ సంవత్సరం అవగానే అమ్మా నాన్న నా గురించి అనుకున్న మాటలు, మాస్టర్లు నన్ను గురించి అన్న మాటలు, క్లాస్మేట్స్ అన్న మాటలు, చర్చి మెంబర్స్ నన్ను తిట్టిన తిట్లు అన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి అనుకోండి. ఏది మర్చిపోలా. సారీ చెప్పినా ఓకే అన్నాను, కానీ జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. నేనేం చేస్తానంటే పగతో నింపబడి ఉంటాను తప్ప నేను ప్రయాణాన్ని చేయడానికి అర్హతను కోల్పోతాను. మనం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ రాజైన దావీదు ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప రాజు అంటే దేవుడు ఆయన గురించి ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడని ఆయన గురించి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆయన దగ్గర మనం చాలా నోబుల్ క్వాలిటీస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అవసాన దశ దాదాపు 80 సంవత్సరాలు, 40 సంవత్సరాలకు రాజు అయ్యాడు, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాబట్టి 80 ఏళ్ళు దాటిపోయినాయి. లెక్క లేకపోయినా మనం ఇలాగ లెక్కలేసుకోవాలి. 40 ఇయర్స్కి ఆయన రాజు అయ్యాడని మనకు తెలుసు. 40 ఇయర్స్ పరిపాలన చేశాడు. అయ్యాక మరి మంచం మీద కొంతకాలం ఉన్నాడు. ఈయన ఇంకా చనిపోకముందే చెప్పాలి అంటే సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు. కాబట్టి 81, 82 సంవత్సరాల దాకా ఆయన జీవించడం మనకి తెలియదు. ఇది స్థూలంగా మన లెక్క. ఈ రాజు చాలా గొప్పవాడని, దేవుని హృదయానుసారుడని, దేవుడు మరి ఆయన రాసిన కీర్తనలు కానీ ఆయన రాసిన గ్రంథాలు కానీ చదివితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుద్ది. అలాంటి వాడు సొలొమోను రాజు అయ్యాక రాజుగారిని దగ్గరికి పిలవండి, నేను వాడితో నా అవసాన కాలంలో కొన్ని మాటలు చెప్పాలంటే పిలుచుకొని వచ్చారు. దాదాపు 33 సంవత్సరాల క్రితం జరిగిన విషయాల్ని ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. హెబ్రోన్లో రాజుగా 7 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత యెరూషలేంలో 33 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నేను సొంతగా రీసెర్చ్ చేసి కనిపెడుతున్న ఏమి లేవు. సో దాదాపుగా 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు సొలొమోనుతో చెప్తూ ఏమన్నాడో చూడండి. 2వ అధ్యాయం, నేను 1వ అధ్యాయం దగ్గరే ఉన్నాను. 5వ వచనం చూడండి. సొలొమోనుతో ఏం చెప్తున్నాడు? అయితే సిరియు కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఎతరు కుమారుడైన ఆమాషాయను వారిద్దరికి అతడు చేసిన దాన్ని నీ వెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. చదువునాను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతడు అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. చూడండి, ఇక్కడ సెరూయా కుమారుడైన యోవాబును గురించి మాట్లాడుతున్నాడు. సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సెరూయా అంటే ఎవరు? ఆడ మగ? ఆడ. వెరీ గుడ్. ఓటింగ్ పెడదామా? సెరూయా ఒక లేడీయే. ఈమె కేవలం దావీదు వాళ్ళ తండ్రి అయిన యెషయికి చెల్లి, మేనత్త దావీదుకి. బైబిల్లో మీరు చదివితే చాలాసార్లు సెరూయా కుమారులు, సెరూయా కుమారులు అంటాడు వాళ్ళ బ్రదర్స్ ఇన్లాని దావీదు. ఎందుకంటాడు? ఇప్పుడు ఫలానా సుబ్బమ్మ అనే ఒక ఆమె ఉందనుకోండి, ఆమెను అప్పారావు అనేవాడు పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. సుబ్బమ్మ గారి భర్త అంటున్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటంటే ఆ భర్తకి నోట్లో 4 ఉంది కానీ పని చేయదు, మిగతా పని అంతా సుబ్బమ్మే చేస్తుంది. అలాగా ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. నేను నా చిన్నప్పుడు హై స్కూల్లో మన కాలేజీలో చదువుకున్న రోజులు సినిమా చూసాను. ఆ సినిమాలో చాలామంది క్రిస్టియన్స్ అందరూ బ్రాహ్మణుల పేర్లతో చాలామంది అవుతూ ఉంటారు. హోటల్ నడుపుతూ ఉంటారు చెన్నైలో. నడుపుతూ ఉంటే ఒకడి పేరు కాంతమ్మ గారి భర్త. ఆ చివరి రీల్ దాకా వాడి పేరు కాంతమ్మ గారి భర్తే. చివరిలో ఈ ఒక ఆమె అడుగుద్ది, నా భలే గుర్తు, ఆ డైలాగ్ భలే గుర్తు, భానుమతి అల్లురావలింగి వాడిని అడుగుద్ది, బాబు
నీ పేరు కాంతమ్మ గారి భర్తేనా, నీకేమైనా పేరుందా అని అడుగుద్ది. చివరిలో వాడు అంటాడు, నా పేరు గాబ్రియల్ అండి అంటాడు. అప్పటిదాకా వీడి పేరు గాబ్రియల్ అని మనకు తెలియదు. అలాగా దావీదు సెరూయా కుమారులు అంటున్నప్పుడు బైబిల్లో మనకు ఒక విషయం కన్వే అవుద్ది. అదేమిటంటే వాళ్ళ మేనత్త చాలా పెద్ద నోరేసుకొని దావీదు యొక్క రాజకీయాల్లో కూడా తను జోక్యం చేసుకునేది. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే సెరూయా కుమారుడైన యోవాబు అంటున్నాడు. ఇంకా ఉన్నారు, వాళ్ళ ప్రస్తావన మనకొద్దు. దావీదు చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. యోవాబు ఎప్పుడు నేను రాజుగా స్థిరపడక ముందు 33 సంవత్సరాల క్రితం వాడు ఇద్దరు సేనాధిపతులను, సౌలు దగ్గర ఉన్న సేనాధిపతులను ఇద్దరిని చిందించాడు. నేను 33 సంవత్సరాల నుంచి యోవాబును చూస్తుంటే సైన్యాధిపతి బెల్ట్ మీద నాకు బ్లడ్ కనిపిస్తుంది, అతని బూట్ల మీద నాకు అతని బ్లడ్ కనిపిస్తుంది అన్నాడు. మీరు చదివితే నడికట్టు అన్నాడు. నడికట్టు అంటే బెల్టు, అంతే కదా. పాదరక్షలు అంటే షూ. కనుక నేను ఇన్ని సంవత్సరాలు చూస్తూనే ఉన్నా, కానీ వాడిని ఏమి చేయలేకపోయా. ఎందుకో తెలుసా? మా మేనత్త నీకు ఇప్పుడు గ్రాండ్ మదర్ అవుద్ది. మీ మేనమామే వాడు ఎవరు? యోవాబు నీ సొంత మేనమామే. మీరు జ్ఞాపకం చేసుకోండి. మేనత్త వాళ్ళ నాన్న చెల్లి. ఇదేమో యోవాబేమో సొలొమోనుకి మేనమామ, ఆమె గ్రాండ్ మదర్. కానీ దావీదు ఏమన్నాడంటే ఎవరో ఇద్దరు సేనాధిపతుల్ని యుద్ధములో చంపినట్లుగా సమాధాన కాలంలో చంపాడు. చంపితే ఈ 33 ఏళ్ల నుంచి నా యొక్క సంస్థానములో నా సేనాధిపతిగా వాడిని భరిస్తూనే ఉన్నాను, కానీ వాడి బెల్ట్ చూసిన ప్రతిసారి కూడా దాని మీద రక్తం నాకు కనిపిస్తూనే ఉంది. వాడి పాదరక్షలు చూసిన ప్రతిసారి కూడా నాకు రక్తం కనిపిస్తూనే ఉంది. నేనేమి చేయలేకపోయా, ఎందుకంటే మా మేనత్త అంటే నాకు చాలా భయం. సింహాలను చంపాను, ఎలుగుబంట్లు చంపాను, కానీ మా అత్త పెద్ద డ్రాగన్, ఏమి చేయలేకపోయా. ఆలోచించాడని నీవు చాలా తెలివిగలవాడివి, నువ్వేం చేయాలో నీకు తెలుసు. వాడిని మాత్రం నెరిసిన తల వెంట్రుకలతో సమాధిలోనికి ఎప్పుడు ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? మంచం మీద పడుకున్నాడు, సెలైన్ రన్ అవుతుంది, క్యాథెటర్లు అన్నీ రన్ అవుతున్నాయి, ఆక్సిజన్ ఛాంబర్ ఉన్నది పైన. ఆ టైంలో, చనిపోయే టైంలో మనం మన పిల్లలకి ఏం చెప్తాం? అమ్మను జాగ్రత్తగా చూసుకో, చెల్లిని జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో, జాగ్రత్తగా ముందు చూపుతో దుబారా ఖర్చులు చేయకుండా ఉండని చెప్తాం కదా. మనం చెప్పే మాటలు డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైనా అలాగే చెప్తారు. దేవుని సేవకుడైతే నానా దేవుణ్ణి మర్చిపోక దేవుణ్ణి సేవించని చెప్తారు. కానీ దేవుని హృదయానుసారుడైన దావీదు వాడిని లేపేయి. ఒక కడప ఫ్యాక్షనిస్టు చచ్చిపోతా కొడుకుని పిలిచి చెప్పినట్టుగా ఉంది తప్ప దేవుని సేవకుడు చెప్పినట్టుగా లేదు. ఒరేయ్ వాడిని లేపేయి అని చెప్పినాడు. అదే చెప్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే వాడిని లేపేయి. హీ హాజ్ నాట్ ఫర్గాటెన్. అతను శాంతిగా, రెస్ట్ అండ్ పీస్ అంటాం, శాంతిగా సమాధిలోనికి వెళ్ళటంలా పగతో సమాధిలోనికి వెళ్తున్నాడు. ఈయనెవరు? ఈయన బైబిల్లో ఇద్దరినో ముగ్గురునో, దానియేలు నువ్వు బహుప్రియుడు అన్నాడు, యోబు లాంటి వాడు భూమి మీద లేడు అన్నాడు, దావీదునేమో నా హృదయానుసారుడు అన్నాడు. అలాంటి దేవుని దగ్గర సర్టిఫికెట్ పొందిన ఇద్దరు ముగ్గురు మనుషుల్లో ఒకడైన దావీదు తన కుమారుడికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్, 33 సంవత్సరాల రాజ్యాధికారం తర్వాత ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీ మేనమామను లేపేయని. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎంత పగని ఆయన గుండెల్లో పెట్టుకున్నాడని. ఇంగ్లీష్లో ఒక మాట ఉన్నది, వెంజెన్స్ స్లీప్స్ లాంగ్ బట్ ఇట్ నెవర్ డైస్. పగ చాలా కాలం నిద్రపోద్ది, కానీ పగ మరణించదు. దావీదు గుండెల్లో పగ 33 సంవత్సరాల నుంచి నిద్రపోతుంది, కానీ పగ చనిపోలా. కనుక ఇక్కడ ఏమన్నాడు? వాడిని లేపాయి. తర్వాత 8వ వచనం చూడండి. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును
బహురీము ఊరివాడనైన షిమీ నీ యొద్దనున్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానినేమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము. చూడండి, ఇక్కడ మళ్ళీ అబ్షాలోము బారి నుంచి పారిపోతూ ఉంటే షిమి అనేవాడు బెన్యామీను గోత్రీయుడు, సౌలుకు చుట్టం, దావీదు వెనకాల పడి తిడుతూ శపిస్తూ ఇసుక అలా గాలిలో పోస్తూ, ఒరే నువ్వు సౌలుకు చేసింది నీ పాపానికి ఫలమును అనుభవిస్తున్నావు అని శపిస్తూ ఉంటే దావీదు నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. ప్రక్కనే ఉన్న యోవాబే వాడిని చంపేస్తానన్నాడు. వద్దు వాడిని చంపేద్దా అన్నాడు. అని ఇవాళ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఈ షమి ఆయన మీదకి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించండి సార్ అన్నాడు. నేను నీకే హాని చేయనని వాగ్దానం చేశాడు. కానీ ఇక్కడ లాజిక్ వాడుతున్నాడు. నేను చంపనన్నాను కానీ నా కొడుకు నిన్ను చంపడని చెప్పడం లేదు కదా. దావీదుని గురించి చెడుగా చెప్పడం నా ఉద్దేశం కాదు. పాత నిబంధన అంతా కూడా రాబో మేలుల ఛాయగలది. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. అందుకని యేసయ్య ఏమన్నాడంటే, బాప్తిస్మిచ్చు యోహాను స్త్రీలు కనిన వాళ్ళందరిలో కూడా చాలా గ్రేట్, కానీ యేసు ప్రభు వచ్చాక ఆయన్ని వెంబడించిన వాళ్ళలో మిక్కిలి అల్పుడు కూడా బాప్తిస్మిచ్చు యోహాను కన్నా కూడా గొప్పగా ఉండాలి, జీవించాలని చెప్పాడు. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవాళ మీరు ఆలోచించుకోండి, పగతో రగిలిపోతున్నాడు దావీదు వాళ్ళు క్షమాపణ అడిగారు, వాళ్ళని మర్చిపోలా. ఇంగ్లీష్లో ఒక మాట ఉన్నది, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. మనిషి దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తూనే ఉన్నాడు. ప్రపంచంలో ఏ రాజుకు రాని కీర్తి, పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతి దావీదుకు వచ్చినాయి. అటు లోకంలోనే ఆయన గనుడిగా ఎంచబడ్డాడు, ఇటు దేవుని దృష్టిలో గనుడిగా ఎంచబడ్డాడు. దేవుడు ఒక పశువుల కాపరిని చాలా అత్యున్నతమైన రాజుల్లో ఒక రాజుగా చేశాడు. అయినా సరే ఆ రాజుకి గుండెల్లో మంట అలాగే ఉండిపోయింది. వాట్ హ్యాపెన్స్? బిటర్నెస్ ఈజ్ లైక్ ఏ పాయిజన్. Bitterness is like a poison. You drink it and expect the other man to die, but it never happens. పగ ఒక విషయం లాంటిది. నువ్వు తాగుతావు, అవతలోడు చచ్చిపోవాలని కోరుకుంటావు, అది జరగదు. ఇవాళ సొసైటీ ప్రభావం వల్ల కానివ్వండి, దిగజారుతున్న విలువలు కావచ్చు, లేకపోతే టీవీలు మీరు చూడలేదని నేను అనుకోను. ఎందుకంటే అందరూ చూస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 99.9999% చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మన సెల్ ఫోన్స్లో టీవీలు వచ్చేసి, మన పీసీల్లో టీవీలు చూసుకోవచ్చు, మన ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మనం ఎక్కడైనా చూసుకోవచ్చు. కనుక మనం అంత నిగ్రహించుకొని అంత దేవుని కోసం సమర్పణ కలిగిన బిడ్డలు ఉన్నట్లయితే సహజంగా తెలిసిపోద్ది. ఎందుకంటే వాళ్ళ ముఖం ప్రత్యేకంగా వెలిగిపోద్ది. అలా వెలగట్లే ఎవరి ముఖం. కనుక చూడండి, సొసైటీ ప్రభావం, పగ, వాడు నన్ను అలా చేశాడు, వీడిని అలా ఇలా చేశాడు. నేను విషయం చెప్తా, చాలా స్పిరిట్ ఫీల్డ్ దేవుని సేవకుడు ఒకసారి విశాఖపట్నం వచ్చాడు. ఎంఏ పాల్ గారని మా పాస్టర్ గారు. ఆయనకి ఏంటంటే, ఆయనకున్న అలవాటు ఏమిటంటే, ఆయన బరీల గ్రౌండ్కి వెళ్ళామనుకోండి, బరీల గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత బరీ చేసేటప్పుడు పక్కన ఎవరుంటే వాళ్ళు సపోజ్ నేను ఉన్నా అనుకో, డాక్టర్ గారు మాట్లాడిన మెసేజ్ ఏమన్నా అంటాడు. బర్త్డేకి వెళ్ళామనుకోండి, ఎవరిదన్నా బర్త్డేకి వెళ్తే భాస్కర్ గారు మాట్లాడుతూ వెళ్తామా, పక్కన ఎవరో భాస్కర్ అని ఉన్నాడు అనుకో, ఇప్పుడు భాస్కర్ గారు మెసేజ్ ఇస్తాడు అంటాడు. అలాగే ఏదన్నా ఎవరికైనా జబ్బుగా ఉండి వెళ్ళామనుకో, వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టారనుకో, జబ్బు తగ్గిన తర్వాత ఇప్పుడు సోన్ బాబు గారు మెసేజ్ ఇస్తారంట. అదే ఆయన అలవాటు. ఆయన ఎవరికి ముందు అడ్వాన్స్గా చెప్పడు. ఎందుకంటే మీరు ఇలా చెప్పరని చెప్పి మేమందరం ఎల్డర్స్ ఆయన్ని, మహాప్రభు మీరు ఇలా చేస్తే ఎలా సార్ అంటే, మీరు ఎవరు రెడీగా ఉండాలి, మీకు ముందు చెప్తారేంటి, దేవుని సేవకులు అని చెప్పని పేరు పెట్టుకొని మీకు రెండు రోజులు ప్రిపరేషన్కి టైం ఇస్తానంటే, ఆడు నాకు చావడానికి ప్రిపరేషన్ చేసుకొని నాకు టైం ఇచ్చి చచ్చిపోయాడా, సడన్గా చచ్చిపోయాడు, మీరు సడన్గా చెప్పండి అంటాడు ఆయన. ఆయన ప్రొసీజర్ అది మంచిదే.
అందుకని మేము ఎప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండేవాళ్ళం. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా ఈయన వస్తే పాల్ గారు అన్నారు, ఇప్పుడు మన మంచి గ్రేట్ మ్యాన్ ఆఫ్ గారు వచ్చారు, ఆయన మెసేజ్ ఇస్తారన్నాడు. ఇస్తారండి, ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ నేను లంచ్కి తీసుకెళ్తే ఆయన అంటాడు, పాల్కి నేనంటే కోపం, అందుకని నేను ఫెయిల్ అవ్వాలని సడన్గా మెసేజ్ ఇచ్చాడు అన్నాడు. చూడండి ఆలోచన విధానంలో. పాల్ గారు నాకు ఇవాళ చర్చిలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, అది ఆయన నోబిలిటీ అనుకోకుండా నా మీద పగబెట్టాడు అనుకుంటున్నాడు. పగబెట్టాడు. మనం మైండ్ పెరగాలి మనకి. ఇక్కడ చూడండి దావీదు మనసు ఎందుచేతనో పెరక్క ఇవాళ ఆయన తన పాత జ్ఞాపకాలన్నింటినీ బయటికి లాగి, చూసావా వీళ్ళని చంపమని చెబుతున్నాడు. బైబిల్లో మరొక మాట చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 50 నుంచి 2 వచనాలు చదువుకుందాం. యోసేపు ఉన్నాడు, యోసేపు జైల్లో ఉన్నాడు. యోసేపు అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకు, అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకుని అమ్మ చనిపోయింది, నాన్న ముద్దుగా పెంచుకున్నాడు. అన్నలు పగబట్టారు, చివరిగా ఐగుప్తుకు బానిసత్వంలో అమ్మేశారు. అమ్మేసిన తర్వాత పోతిఫర్ భార్య ఆయన రేపు చేయబోయింది. ఆయన పారిపోయాడు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఆయనకు 17వ సంవత్సరంలో సంఖ్యలు వేశారు. ఆయన 30వ సంవత్సరంలో బయటకు వచ్చాడు. 13 సంవత్సరాల్లో ఒళ్ళు పెరిగింది, మనిషి లావయ్యాడు. కానీ సంఖ్యలు మాత్రం చిన్నదే. బైబిల్ ఏమంటుందంటే ఆయన నడిచే ప్రతిసారి కూడా ఆయన చేతికి వేసినటువంటి రింగు, కాలుకి వేసిన రింగు ఆయన శరీరంలో అవి ప్రవేశించి గాయపరుస్తున్నాయి. ఊండైంది. తెలుగులో మనం అంటాం కదా, నెమలి కంట్లో నీరు కారితే వేటగాడికి ముద్ద అని. అలాగే ఆయన నడుస్తున్న ప్రతిసారి కూడా బ్లడ్ వస్తుంది. ఊండు మానటంలా దాని మీద ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి. జైలు కదండి, ఎట్లా వాళ్తాయి అంటే మనకు జైలు, కానీ ఈగకి, దోమకి, బొద్దింకకి జైలు ఏముంది? అవి ఎక్కడికన్నా రాగలవు, ఎప్పుడన్నా బయటకు పోగలవు. వాటికి ఉన్న స్వేచ్ఛ మనకెక్కడిది? కనుక ఈయన బాధ పెడుతున్నాయి. ఆ బాధ భరిస్తానే పడుకుంటే ఆయన్ని కుడుతున్నాయి. ఆ దోమలు అక్కడే సిరంజి పెట్టి బ్లడ్ లాగుతున్నాయి. బ్లడ్ బ్యాంకులు పనిచేయాల్సినవి అవేమో రోడ్డు మీద పనిచేస్తూ ఉంటాయి. చాలా ఆశ్చర్యం. ఆ టైంలో ఆయన బయటకు వచ్చాడు. 30 ఏళ్ళకు బయటకు వచ్చాడు. 7 సంవత్సరాలు సమృద్ధి కలిగిన సంవత్సరాలు. 37 ఏళ్ల దాకా ఆయనకు పిల్లలు లేరు. ఆ తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే కరువు సంవత్సరాలు వస్తే స్టార్ట్ అవుతాయి. అంటే 38వ సంవత్సరం వచ్చింది. బైబిల్లో చదువుకుందాం. 50 వచనం నుంచి చదవండి. కరువు సంవత్సరము రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తెయగు ఆసనతో అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్టు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. చూడండి, ఇక్కడ యోసేపు ఒక మాట చెప్తున్నాడు. ఎంత బిట్టర్నెస్! దావీదు కన్నా ఎక్కువ బిట్టర్నెస్ యోసేపు కలిగి ఉండాలి. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న అల్లారు ముద్దుగా పెంచాడు, బానిసగా అమ్మబడ్డాడు. షర్టు లేకుండా బానిసలు షర్ట్ వేసుకోరు, యజమానుల ముందు చిన్న తుండుగుడ్డ మాత్రమే వేసుకుంటారు. అది పోతిఫర్ లాగి పట్టుకున్నది. పోతిఫర్ భార్య. పోతిఫర్ ఇంటికి వచ్చాడు, వాడు నన్ను రేప్ చేయబడని చెప్పింది. ఆయన ఐజీ పోలీస్ ఒకసారి చూసి వాడు రేప్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే వాడి తుండుగుడ్డ నీ చేతిలో ఉండకూడదు, నీ చున్నీ ఉండాలి వాడి చేతిలో. కానీ నువ్వే ట్రై చేసావు, ఆ సంగతి నాకు తెలుసు, నీ బుద్ధి నేను గమనిస్తూనే ఉన్నా. కానీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది, నా పరువు నీ పరువు తీస్తే నా పరువు పోద్ది. వాడి భార్య ఇలాంటిది అంటారు, అందుకని జైల్లో వేస్తున్నాను అన్నాడు. జైల్లో వేశాడు. ఆ జైల్లో వేసిన ఆయనే కెప్టెన్ ఆఫ్ ది బాడీ గార్డ్స్, రాజదేహ సంరక్షకుల అధిపతే పొతిఫరే రాజదేహ సంరక్షకుల అధిపతి. అక్కడేమో విఐపి ఖైదీలను చూడటానికి యోసేపుని పెట్టాడు. యోసేపు అన్నాడు, సార్ నేను అమాయకుడిని, ఏం చేయమంటారా? నిన్ను వదిలేస్తాను అనుకో, నా పరువు పోద్ది. నా పరువు ఉండాలంటే నువ్వు జైల్లో ఉండాల్సిందే. నువ్వు నిర్దోషమని తెలిసిన బాధ అనుభవించక తప్పదు. మనం అర్థం చేసుకోవాలి. కానీ బైబిల్లో ప్రతి మాట కూడా మనతో మాట్లాడుద్ది. నువ్వు నిర్దోషివే, నీకేం తెలియదు, అమాయకుడివే, నమ్మకంగానే ఉన్నావు, దైవజనుడివి. మా ఇంటి మొత్తంలో కూడా
ఆత్మాభిషేకంతో వెలిగిపోతున్న ఏకైక వ్యక్తివి నీవే. నీ మొహం చూస్తే నీ మొహం మీద పరిశుద్ధాత్మ యొక్క గ్లోరీ నాకు కనిపిస్తూనే ఉన్నది. అందుకనే నేను నా ఇల్లంతా కూడా నీకు వదిలేసి ఊరుకున్నా. కానీ ఇలాంటి సంఘటన జరగొద్దని నేను అనుకోను. కానీ నా భార్యను జైల్లో పెట్టలేను కదా, అందుచేత నిన్ను పెట్టవలసి వచ్చింది, నువ్వు భరించవలసిందే. ఎంతకాలం? నేను చనిపోయేంతకాలం. అదే సమాధానం. ప్రపంచంలో న్యాయం జరగదు. నూతన సంవత్సరంలో మీరు ఏమనుకుంటున్నారో, ప్రపంచంలో నువ్వు ఎంత ప్రార్థనాపరుడువైనా, మీ టీవీలో చెప్పేవాళ్ళు చాలామంది అన్ని అబద్ధాలే చెప్తారు, కానీ బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఒకటే నిజం చెప్పుద్ది. నీ జీవితంలో నెవర్ ఎక్స్పెక్ట్ జస్టిస్ ఇన్ ఏ వరల్డ్ విచ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇన్జస్టిస్. రాను 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 ప్రపంచంలో అన్యాయము అక్రమమే ప్రబలుతాయి, కానీ నీతి న్యాయం ప్రబలవు, వ్యాపించవు. మనం అలాగే చచ్చిపోతాం, ఏడుస్తూనే చచ్చిపోతాం, బాధపడుతూనే చచ్చిపోతాం. మనం లేచిన తర్వాత యేసయ్య దగ్గర కూడా ఏడుస్తూనే వెళ్తాం. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య మనల్ని వాటేసుకొని మన కళ్ళ నీళ్ళు తుడిచేదాకా మనం ఏడుస్తూనే ఉంటాం. అంతవరకు కూడా ఈ లోకంలో జస్టిస్ జరగదు. ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుద్ది. అంతవరకు కూడా న్యాయం జరుగుద్ది. ఎవరు కూడా భ్రమలో జీవించకండి. జీవితంలో అన్యాయాల్ని అక్రమాల్ని నేను కూడా సహించా, నేను ఎదుర్కొన్నా, నేను వాటిని క్యారీ అవుతున్నా. న్యాయాన్ని గురించి నాకు ఏ ఆశ లేదు. అన్యాయము జరిగినదని నాకు మొరలిడుచున్నాను, కానీ నాకు న్యాయము జరగటం లేదంటాడు యోబు భక్తుడు. సో డోంట్ ఎక్స్పెక్ట్ మిరకిల్స్ ఇన్ దిస్ వరల్డ్. నీవు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీవు న్యాయం చేస్తావు. నీవు ప్రజలకు పరిపాలన చేస్తున్నప్పుడు నీవు న్యాయం చేస్తావు. క్రైస్తవుడు మన పరిపాలన స్టార్ట్ అయ్యేదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా నీతి జరగదన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. అందుకని నేను ఒకసారి చిలకలూరుపేటలో మా బ్రదర్ ఇన్ లా పాస్టర్గా ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన చర్చి మీద ఒక వాల్ పోస్ట్ అంటించాడు. దాని మీద ఏముందో తెలుసా? హూ రూల్స్ ఇండియా, జీసస్ అండ్ క్రిస్టియన్స్ అని. ఇండియాని ఎవరు పరిపాలిస్తున్నారు? యేసు, క్రైస్తవులు అని చెప్పని ఆయన బోర్డు పెట్టాడు. బర్నబాస్ భలే పెట్టావంటే ఇవాళ కాకపోతే రేపైనా అదే కదండి బావగారు జరిగేది అన్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఆ రేపు వచ్చినప్పుడే ప్రపంచంలో నీతి పరిపాలన. అంతవరకు కూడా అనీతి మాత్రమే ప్రపంచంలో చలామణి అవుద్ది. ఇవాళ యేసేపు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు మనకి. ఏమిటంటే, నేను నా తండ్రి ఇంటి వారి వల్ల నేను నా సహోదరుల వలన ఎంత బాధపడ్డాను, నా జీవితాన్ని కోల్పోయా. క్రైస్తవుడా, ఒక విషయం జ్ఞాపకం చేసుకో. మన జీవితంలో మనకి కోరికలు ఉంటాయి, నాకు కోరికలు ఉంటాయి అంటారు చాలామంది అంటారు. కానీ క్రీస్తు తప్ప మరి ఏ కోరిక కూడా మనం కలిగి ఉండటానికి వీలు లేదు. మనం బానిసలం. ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన వాక్యమే మన ఆహారం, దాన్ని మనం తింటున్నాం. ఆయన ఆత్మ మనల్ని పోషిస్తున్నది. టోటల్గా మనం దేవుని మీద ఆధారపడ్డాం. ఇక్కడ మనకి ఏ హక్కు లేదు. సుఖంగా అన్నం తినడానికి కూడా మనకు హక్కు లేదు. దేవుని సెలవు లేక ఎవడు తన ఇష్టానుసారమైన ఆహారాన్ని భుజించగలడని బైబిల్ చెప్పుద్ది. ఇవన్నీ బైబిల్ చెప్తున్న మాటలే. డోంట్ ఎక్స్పెక్ట్ జస్టిస్ ఇన్ దిస్ వరల్డ్. ఈవెన్ బేసిక్ థింగ్స్ కూడా అందరూ హాయిగానే ఉన్నారు. నాకేమిటి ఇది? యు ఆర్ చోజన్ వన్. దేవుడి చేత నువ్వు ఎన్నుకోబడ్డావు, నీకు అవి సంభవిస్తున్నాయి. ఎందుకు సంభవిస్తున్నాయి అంటే, ఈ లోకంలో దేవుడు నీ మీద పగబట్టిన శత్రువు కాదు. 1000 ఏళ్ల పరిపాలనలో నీతి జరిగించడం కోసం నన్ను సిద్ధపరుస్తున్నాడు. అర్థం చేసుకోండి. మహా అయితే ఇంకొక 10 ఏళ్ళు మ్యాక్సిమం, అంతకన్నా తక్కువే నా క్యాలిక్యులేషన్స్ నాకు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం 10 ఏళ్ళు అని చెప్తున్నా. 10 ఏళ్ల లోపల యేసుప్రభు వస్తాడు, ఆయన సింహాసనాన్ని స్థాపిస్తాడు. ఆయన సింహాసనం మీద మనం కూర్చుంటాం. మనం మాత్రమే ప్రపంచానికి నీతిని అందించగలం, న్యాయాన్ని చేయగలం. ప్రతివాడికి తెలుసు చంద్రబాబు స్టీఫెన్సన్ అనేవాడికి లంచం ఇచ్చాడని. ప్రతివాడికి తెలుసు, దాన్ని రికార్డ్ చేశారని. కానీ దాన్ని ఎవరు, చంద్రశేఖరరావు కూడా పర్సూ చేయడు. ఎందుకు చేయడో తెలుసా? వాళ్ళంతా ఒకటే అన్యాయస్తుల గుంపు కాబట్టే వాడిని జైలుకు పంపించడానికి అవకాశం ఉన్నా వాడిని పంపించరు, వదిలేస్తారు. అదే మనం అలా రోడ్డు మీద వెళ్తున్నా, న్యాయ ప్రకారం వెళ్తున్నా,
నువ్వు అనవసరం రోడ్డు మీద వెళ్తున్నావు, ఈ టైంలో నేను ఎవడు వెళ్ళమన్నాడు రోడ్డు మీద? పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడుంది రూల్? వాడు అంటాడు అనేసి మనల్ని జైల్లో పెడతాడు. ఎంతకాలం పెడతాడు వాడి ఇష్టం. ఎందుకు పెడుతున్నాడు? వాడు కాదు పెట్టేది, దేవుడే మనల్ని అనుభవానికి గురి చేస్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ జరుగుతున్న సంగతి చూడండి. యోసేపు చాలా చక్కగా చెప్తున్నాడు, నాకు కలిగిన సమస్తమైన బాధని నా తండ్రి ఇంటి వారి వలన నాకు కలిగిన బాధల్ని మర్చిపోవటానికి. చదవండి ఆ మాట మళ్ళీ. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. చూడండి, ఇక్కడ నాకు కలిగిన సమస్తమైన బాధని నా తండ్రి ఇంటి వారి వలన నాకు కలిగిన ఇబ్బందుల్ని అన్నిటినీ కూడా యెహోవా మర్చిపోవునట్లుగా చేసిన. అమ్మ అలాగుందా? హలో, అలా ఉందట. యెహోవా ఏం చేశాడు? యోసేపుకి ఏమిచ్చాడు? మర్చిపోయే అట్లా లేదా? ఇక్కడే ఉంది, చూద్దాం. బైబిల్ చూడండి జాగ్రత్తగా. 51వ వచనము. అప్పుడు నువ్వు మా చదవద్దు, నీ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు నేను చదవబోతున్నా, నువ్వు నాకు అడ్డుపడితే ఎట్లా? నేను వాళ్ళు చూపిస్తున్నాను, కాసేపు ఆగు. దేవుడు నా 51లో చిన్న భాగం వదిలేసి చదువుతున్నా. నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ, తర్వాత చదవండి అందరు కలిసి, నేను మర్చిపోవునట్లు. హలో, మనం మర్చిపోలేమంట. మనం మర్చిపోలేము. నిన్ను రోడ్డు మీద ఎవరైనా అకారణంగా గుద్దేసి, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నేను స్కూటరోడో కారోడో గుద్దేసి నువ్వు పడిపోయావు, విలవిల్లాడుతున్నావు. వాడు కనీసం ఆపను కూడా ఆపకుండా వెళ్ళిపోయాడు. వాడి మొహం నువ్వు చూడలే, కానీ ఆ ఏరియా నీకు గుర్తుంటుంది. ఎంతకాలం గుర్తుంటుందిరా? చచ్చేంత వరకు. పరలోకం వెళ్ళేటప్పుడు కూడా గుర్తుపెట్టుకొని వెళ్తావు. ప్రభా, అక్కడ ఎబిడ్స్లో నాకు యాక్సిడెంట్ అయింది నాయన అని చెప్తావు అక్కడ. ఇకనైనా మర్చిపోమ్మా, ఎంతకాలం తెచ్చుకుంటామని చెప్పని యేసు ప్రభు మన బుర్రలో ఆయన చేయబెట్టి మన తల మీద ఆ తలలో ఉన్న జ్ఞాపకాలు చెరిపేసిన దాకా మనం జ్ఞాపకం పెట్టుకుంటూనే ఉంటాం. భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తే అన్యోన్య దాంపత్యం, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటాం కదా. చిన్నప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ప్రేమ్జిత్ లాల్ ఆయన భార్య ఫోటో వేసేవారు. ప్రేమ్జిత్ లాల్ టెన్నిస్ ప్లేయర్. విల్స్ సిగరెట్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు, ఎందుకంటే నేను పుట్టకముందే వాడిని మానేసా. మీకు అర్థం కావట్లేదా? వీళ్ళిద్దరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పని వాళ్ళ బొమ్మలు ఎక్కడ చూసినా అక్కడే. ఒక న్యూస్ పేపర్ కొన్నా, ఒక వీక్లీ కొన్నా, ఒక చందమామ పుస్తకం లాంటి పుస్తకం కొన్నా వాళ్ళ ఫోటోలు వేసేవాళ్ళు. కానీ వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ప్రేమ్జిత్ లాల్ ఆత్మహత్య చేసుకున్నాడు, లిఫ్ట్లోంచి దూకి చనిపోయాడు. నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే మేడ్ ఫాదర్ అని ఈచ్ అదర్ అని చెప్పబడిన వీళ్ళు ఎందుకంటే అప్పుడు జయదీప్ ముఖర్జీని ఇంకో టెన్నిస్ ప్లేయర్ ఉండేవాడు. తను అన్నాడు వాళ్ళ ఫ్యామిలీలో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి, అందువల్ల ఆత్మహత్య చేసుకున్నాడని. వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను మీ మాస్టర్ తిడితే అకారణంగా నీకు ఫస్ట్ మార్కులు వచ్చినా నేను తిట్టాడు, నీకు లాస్ట్ వచ్చిందని అనుకున్నాడు ఆయన, తిట్టాడు. నీ బంధువులు ఎవరు అవమానం చేశారు, నీ స్నేహితులు మోసం చేశారు, నీకు అప్పు ఇవ్వాల్సిన వాడు 5 రూపాయలే ఎగ్గొట్టి 40 ఏళ్ళు అయింది. మర్చిపోయావా? హలో, 5 రూపాయలే ఎగ్గొట్టి ఎన్నేళ్ళు అయింది? కానీ నీకు మాత్రం మరుపు రానే రాదు. వాడిని చూడగానే నీకు గుర్తుకొచ్చి వాడి పేరు కాదు, వాడు ఊరు కాదు, వాడు 5 రూపాయలు నీ కళ్ళ ముందు రెపరెపరెపరెపలాడుతూ ఉంటాయి. వీడు నాకు 5 రూపాయలు అంటాం. మనిషి మర్చిపోడు. మనిషి మర్చిపోయే కొన్ని అందరూ మర్చిపోయేది ఏంటి తెలుసా? 1వ తారీఖున పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు, అది చచ్చినా గుర్తురాదు. కానీ ఇట్లాంటివి మాత్రం చచ్చినా మర్చిపోం. బెస్ట్ విచ్ ఈజ్ స్ట్రాంగర్, మెమరీ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్? మెమరీ లేదు, పాడు లేదు. డబ్బు విషయంలోనే మన మెమరీ పనిచేస్తుంది, మిగతా అట్లా అందరిట్లోనూ మెమరీ లేదు, ఏమీ లేదు, 0. అందరం ఒకటే. కానీ మనకు కలిగిన బాధలు, గాయాలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు, వేదనలు, పరాభవాలు, వాటిని మనం మర్చిపోలేము. మర్చిపోక ఏం చేస్తుంటామంటే
జనవరి నుంచి ఫిబ్రవరికి వెళ్ళాలి, కానీ ఆ డిసెంబర్ నుంచి ఆ వెనక మనం చూస్తూ ఉంటాం. జానస్ లాగా వెనక ముఖానికి ఇచ్చిన ప్రాధాన్యత ముందుకు మనం ఇవ్వం. అందుకనే ఇవాళ యేసేపు అంటున్నాడు, మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోనట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎవరు మర్చిపోతారు? ఎవరు మర్చిపోతారు? మర్చిపోవాలనుకున్న వాళ్ళు మర్చిపోతారు. అందరూ మర్చిపోరు. ప్రభువా, ఈ చేదు జ్ఞాపకాలు నా జీవితంలోంచి తీసివేయరు ఆయన, ఇవి నాకు ఉండకూడదు నాయన. ఈ జ్ఞాపకాలనే, చేదు జ్ఞాపకాలనే లగేజ్ నా తల మీద ఒక బుట్ట ఉంటే ఆ బుట్ట నిండా చేదు జ్ఞాపకాలే నిండి ఉంటే ఫ్రూట్స్ లాగా ఇక నీ ఆశీర్వాదాలకు ప్లేస్ ఉండదు నాయన. అవన్నీ కూడా జారిపోతూ ఉంటాయి. కనుక ఈ బుట్ట ఖాళీ అవ్వాలి నాయన. ఖాళీ అయిపోయి నూతన సంవత్సరంలో నేను ఎంటీగా వెళ్ళాలంటే నా యొక్క జ్ఞాపకాలన్నీ కూడా మీరు తీసేయండి నాయన. నేర్చుకోవాల్సిన పాఠం అది. యేసేపు అంటున్నాడు, నేను అనుకుంటాను ఎంత చక్కగా చెప్తున్నాడు. యెహోవా నేను మర్చిపోవున్నట్లుగా చేశాను. దేవుడు నిన్ను మర్చిపోయేటట్టుగా చేస్తే తప్ప నీవు మర్చిపోలేవు. నువ్వు మర్చిపోవాలి. నూతన సంవత్సరం నువ్వు ఫలించాలంటే రూల్ నెంబర్ 1, ఇఫ్ యూ వాంట్ టు బేర్ ఫ్రూట్ యూ మస్ట్ ఫర్గెట్ ఆల్ యువర్ బిటర్ మెమరీస్. నూతన జీవితంలో నువ్వు ఫలించాలంటే నీ పాతమైన చెడు జ్ఞాపకాలన్నీ కూడా, చేదు జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోవాలి. మెసేజ్ అయిపోవాలా? ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నూతన సంవత్సరంలో నేను ఫలించాలంటే నా చేదు జ్ఞాపకాలు మర్చిపోవాలని ఒక్క నిమిషం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆ మరుపు నాకు ప్రసాదించి యేసేపుకి ఇచ్చినట్టుగా చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన, నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చారు, నీకు స్తోత్రం. నూతన సంవత్సరంలో మేము ఫలించాలని మీరు ఆశపడుతున్నారు. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచబడి అన్నారు. ఫలించాలి అంటే చేదైన వేరు ఏది ఉండకూడదు అన్నారు నాయన. కనుక మాకు కలిగిన బాధలు, నిందలు, అవమానాలు, అపజయాలు, అపనిందలు అన్నీ కూడా మేము మర్చిపోయే కెపాసిటీ నాయన మాకు లేదు. జ్ఞాపకం మాత్రమే చేసుకోగలం, మర్చిపోలేం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించండి. మా చేదు జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోవడానికి మంచి మనసు ఇవ్వండి. వాటిలోంచి విడుదల ప్రసాదించండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రెండో అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఫర్గెట్. మొట్టమొదటిది యెషయా గ్రంథం 55 అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చాలా చిన్న విషయాలు చెప్తాను నేను. టైం ఎంత తీసుకున్నప్పటికీ మీరేం టెన్షన్ పడక్కర్లేదు. యెషయా గ్రంథం 55 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గంను విడవలనని, దుష్టులు తమ తలంపులను మానవలనని వారు యెహోవా వైపు తిరిగిన ఎడల. చాలండి. లెట్ ద వికెడ్ ఫర్సేక్ హిస్ థాట్స్, అన్రైటియస్ హిస్ వేస్. చూడండి ఇక్కడ, లెట్ ద వికెడ్ ఫర్సేక్ హిస్ థాట్స్. నీ ఆలోచనలు, నువ్వు భక్తిహీనుడిగా ఉన్నావు, నీవు దుష్టుడిగా ఉన్నావు. నువ్వేం చేయాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ యొక్క ఆలోచనల్ని మార్చుకోవాలి, మానివేయాలి. దేవుడు సలహాలు ఇవ్వడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆజ్ఞలు ఇస్తాడు. నీ జీవితంలో నీవు ఫలించాలన్నా, నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నా, ఎవరికైనా సరే, ఎప్పటికైనా సరే, ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా ఆలోచనల్లో విప్లవాత్మకమైన మార్పు మనకు రావాలి. మనం ఏమనుకుంటామంటే, మనం చాలా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆలోచనల విషయంలో మనం ఏమి చెయ్యం. ఎందుకంటే ఆలోచనలు వాటికి అంతటికే అవే పుట్టుకొస్తాయని మన నమ్మకం. కానీ మీకా గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. పాత ఎడిషన్స్ అయితే 875 పేజీలో ఉంటుంది, చూడండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనంలో నున్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. చాలా ఆయన అలాగు చేయుట వారి, హలో ఒక మాటరా తల్లి, అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది. మంచము మీద పరుండి చెడ్డ ఆలోచనలు ఆలోచించే వారికి శ్రమ.
అలాగూ ఆలోచించడం వారి స్వాధీనములో ఉన్నది. మనం కాదు, సైకాలజిస్టులు కాదు, సైంటిస్టులు కాదు, సృష్టికర్త చెప్తున్న మాట ఏమిటంటే, నీ మంచం మీద పడుకొని దిక్కుమాలిన సంగతులన్నీ ఆలోచించడం ఎవరి స్వాధీనంలో ఉంది? హలో, మన స్వాధీనంలో ఉన్నదని ఎవరు చెప్తున్నారు? డాక్టర్ జయరాజ్ కాదు, యేసయ్య చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో నేను కనుక్కున్నది ఏంటంటే, మన తలంపులు మన స్వాధీనంలో లేవు. అవునా? కాదు, మన తలంపులు మన స్వాధీనంలోనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అమ్మ, ఇక్కడ ఖాళీలు ఉన్నాయిరా, మీరు నిలబడారు ఎందుకు? మీ ఇష్టంలే, అది మీరు మీ ప్రోటోకాల్ ఏంటో నాకు తెలియదు. నేను ఎందుకు పేనుకు లేని కందకు లేని త్వరగా కత్తి పెట్టుకొని. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, దేవుడా ఉన్నాడు 10వ వచనం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. చూడండి, నేను ఆ తరము వారితో, ఎవరు అరణ్యంలో నడుస్తున్నారు, ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు, ప్రామిస్డ్ ల్యాండ్ వైపు నడుస్తున్నారు. కానీ దేవుడు వాళ్ళని చూసి ఒక విషయంలో బాధపడుతున్నాడంట. ఏమిటో తెలుసా? వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోవచ్చున్నారు, కనుక నా విశ్రాంతిలో ప్రవేశింపరు. నా విశ్రాంతి అంటే ప్రామిస్డ్ ల్యాండ్లో ప్రవేశింపరు. ఎందుకు ప్రభువా? ఫలానా వాళ్ళు, ఈ 6 లక్షల మంది ఎందుకు నీ వాగ్దాన భూమిలో ప్రవేశించరు? కాలేబు యెహోషువ మాత్రమే ఎందుకు ప్రవేశిస్తారంటే దేవుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ తమ హృదయాలోచనలో, హలో వింటున్నారా? హృదయాలోచనలు ఏమవుతున్నారు? తప్పిపోతున్నారు. నేను మీకు చాలా సింపుల్గా చెప్తున్నా, వాళ్ళ మీకు గుర్తుండాలని చెప్తున్నా. దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ యాస్ట్రే ఇన్ దేర్ థింకింగ్. మన ఆలోచనలు కూడా పెద్ద పెద్ద మనుషులుగా మనం ఉంటాం, కానీ మనకు రెవరెండ్స్ ఉండొచ్చు, లెఫ్ట్ రెవరెండ్ ఉండొచ్చు, రైట్ రెవరెండ్ ఉండొచ్చు, మిడిల్ రెవరెండ్ ఉండొచ్చు. ఉంటారా? ఉండొచ్చు, ఉంటే ఉంటారు. కానీ నువ్వు బిషప్ అయినా పోప్ అయినా ఏ రెవరెండ్ అయినా, పోప్ జాన్ పాల్ ఏమన్నాడు తెలుసా? ఒకసారి భలే మాట అన్నాడు, పాపం చేస్తానని నేను చెప్పలేను, కానీ చూడవలసిన దానికన్నా ఇంకా ఎక్కువ చూడాలని నా కళ్ళు ఆలోచిస్తున్నాయి అన్న సంగతి నాకు అర్థమవుతుంది అన్నాడు. ఎంత చక్కగా అన్నాడు. కళ్ళు ఆలోచించవు కదా, కళ్ళు చూస్తాయి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? పాపం చేస్తానని నేను అనుకోవడం లేదు, కానీ చూడాల్సిన దానికన్నా ఎక్కువ చూడాలని నా కళ్ళు ఆలోచిస్తుంది అన్న సంగతి నాకు అర్థమవుతుంది అన్నాడు. మనం అంతే, మన మీద ఎందుకు గ్లోరీ లేదు? విశాఖపట్నంలో ఓ పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు చిన్నోడే, రవి కన్నా చిన్నోడు. ఆ పాస్టర్ గారి భార్య దగ్గరికి వెళ్తే కూర్చుంటే ఆపకుండా గంట సేపు ఆయన మీద నిప్పులు కక్కుద్ది. కాకపోతే కక్కితే కక్కొచ్చలేండి, ఆయమ్మే బాధ. కానీ నేను నమ్మను. ఎందుకండి నమ్మరంటే, ఈ పిల్లవాడి మీద గ్లోరీ ఉంటుంది, ఆ అమ్మాయి మీద గ్లోరీ ఉండదు. మీరు ఒక విషయం గమనించండి, మన ముఖం మీద మనం అందంగా లేకపోయినా, నేను అందంగా లేను కదా, ప్రపంచంలో అందంగా లేని వాళ్ళు కాంపిటీషన్ పెడితే నాకే గోల్డ్ మెడల్ రావాలి, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ముసలివాడిని అయిపోయాను, వార్ధక్యం వచ్చేసింది, శరీరం కృషించిపోతుంది, వ్యాధిగ్రస్తుడిని. అయినా సరే నిజంగా మనం దేవుని మార్గాన్ని వెంబడిస్తే మన ముఖం మీద పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రత్యక్షత ఎంతో కొంత ఉండక మానదు. మన మనుషులను చూస్తే అందరికి కూడా ఒకే రకమైన ఆ గ్లోరీ ఉండదు ముఖం మీద. జాగ్రత్తగా పరిశీలించేయండి. దినకరణ్ గారి ముఖం ఎలా ఉండేది, అదే టైంలో వాళ్ళ అబ్బాయి ముఖం ఎలాగున్నది, ఆ తేడా మనకు తెలుస్తుంది. కానీ మీరు ఆలోచించండి, ఎవరి ముఖం అయితే లోకాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తుందో. కొంతమంది సేవకులను చూస్తా చాలా బాగున్నట్టుంటారు, కొంతకాలం అయ్యాక వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ముఖాల మీద సైతాను కళ్ళు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళు బ్యాక్ స్లైడ్ అయిపోయారు, వాళ్ళలో లోకం ప్రవేశించింది. టీవీలో మాట్లాడుతున్నప్పుడు కూడా కనిపిస్తుంది, వీడు ఇంత ముందులాగా లేడు,
వీడు చెడిపోయాడని అనుకుంటాను నేను కొంతమందిని చూసి. సైతాను కళ్ళు వచ్చేస్తుంది, నల్ల కప్పేసినట్టుగా మేఘం, పాపం మేఘం కప్పేసింది వాళ్ళు. కప్పేసి వాళ్ళలో ఉన్న గ్లోరీ కోల్పోతారు, వాళ్ళ అనాయింటింగ్ పోదు. దయచేసి గమనించండి, దే డోంట్ లూజ్ దేర్ అనాయింటింగ్ బట్ దే లూజ్ దేర్ గ్లోరీ. సౌలు ఏమన్నాడంటే, దావీదు ఏమన్నాడంటే, యెహోవా అభిషిక్తుని మీద నేను నా కత్తిని ఎత్తను అన్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు, ఆయన అనాయింటెడే, సౌలు అనాయింటెడే, కానీ సౌలు ఏమయ్యాడు, పాపం చేశాడు అన్నాడా, అంటున్నాడా లేదా? అన్నాడు, ఆయన చాలాసార్లు అన్నాడు, ఐ డోంట్ లిఫ్ట్ మై సోర్డ్ అగైన్స్ట్ గాడ్స్ అనాయింటెడ్. దేవుడు నిన్ను వాడుకుంటున్నంత మాత్రాన నీవు పరిశుద్ధుడవు కాదు. దేవుడు వాడుకోకపోయినా సరే నీవు పరిశుద్ధుడివే. ఏం చేయకర్లా, ఇంట్లోనే కూర్చుంటావు. బెన్నిహీన్ గారు ఏం చెప్పాడు? బెన్నిహీన్ గారు ఆ దేశం పేరు నాకు గుర్తులేదు, ఆ దేశంలో వెళ్తుంటే దేవుడు ఏమన్నాడంటే, పలానా దైవజనుడు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాడు బెన్నిహీన్ గారిని. బెన్నిహీన్ గారు వరల్డ్ ఫేమస్. బెన్నిహీన్ గారు వెళితే ఒక చిన్న గుడిసెలో, చిన్న 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 హౌస్లో, గుడిసె కాదులే, చిన్న హౌస్లో, రేకుల షెడ్ లాంటి హౌస్లో, మంచం మీద అవసాన దశలో దేవుని సేవకుడు ఉన్నాడు. ఎవరికి తెలియదు ఆయన పేరు. అడిగి వెళ్ళాడు, వెళ్తే ఆయన బెన్నిహీన్ గారిని కూర్చోమన్నాడు, పక్కకు వచ్చి కూర్చోమన్నాడు. కానీ బెన్నిహీన్ గారు కూర్చోలేకపోయాడు, భయం వేసింది ఆయన చూసి. నేల మీద ఆయన దగ్గర మోకరించాడు. బెన్నిహీన్ మీద ఆయన చేతులు ఎత్తి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. నీలో ఆ ఫాల్ట్స్ ఉన్నాయి, ఈ ఫాల్ట్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్తా, నీకు నీ భార్యకు సరైన సంబంధం లేదు, మీరు డైవర్స్ చేసుకోవాలా, కానీ కలిసి నివాసం చేయట్లా, గో అండ్ గెట్ యువర్ వైఫ్ అని చెప్పాడు. బెన్నిహీన్ గారు అప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నాడు, కానీ భార్య ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చాక బెన్నిహీన్ గారు వెళ్ళి భార్యను తెచ్చుకున్నాడు. పిల్లలు, ఆయన ప్రపంచంలో నెంబర్ 1 సేవకుడు ఏం కాదు, కానీ బెన్నిహీన్ గారు కూడా భయపడేంతగా దేవుని శక్తి ఆయనలో ఉన్నది. దేవుడు నిన్ను వాడుకుంటాం విషయంలో కాదు, వాడుకుంటాడు కొంతమందిని వాడుకోకపోవచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ హ్యావింగ్ అనాయింటింగ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ సిన్ కాదు. సిన్ విషయంలో మనం ఆలోచనల దగ్గరే తప్పిపోతున్నాం. దేవుడు ఏమన్నాడు, వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. 1వ కీర్తన ఏం చెప్తుంది, 1వ లైను, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలవక. వాళ్ళ ఆలోచన కూడా నీవు సమ్మతించడానికి వీల్లేదు. ఆలోచనలో విప్లవాత్మకమైన మార్పు రాకుండా పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటామనే పగటి కలలు మానేసేయండి. ఆలోచనలు యేసుక్రీస్తు ఆలోచనలుగా మారినప్పుడే మనం పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చుంటాం. కానీ లేకపోతే వీ లూజ్ అవర్ క్వాలిఫికేషన్ టు సిట్ ఆన్ ది థ్రోన్. ఒక ఆయన అంటాడు, మనం అంట ఎంత గ్లోరీ కలిగి ఉంటే దేవునికి అంత సమీపంగా ఉంటామంట. మనకి గ్లోరీ లేదనుకోండి, పరలోకం వెళ్తాం, కానీ చాలా దూరంగా ఉంటామంట. జిమ్ ఎలియట్ ఏమంటాడు తెలుసా, వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ జెరూసలేం అన్లెస్ యు సీ ది ఫేస్ ఆఫ్ ది కింగ్ అంటాడు. పరలోకం వెళ్ళి ప్రయోజనం ఏంటి? యేసయ్య మొహం చూడనప్పుడు ఎక్కడో లాస్ట్ రోలో ఉన్నావు, లాస్ట్ రోలో ముందేమో కొన్ని లక్షల కోట్ల రోలు ఉన్నాయి, నువ్వు ఇట్టా అట్టా అంటన్నా నీకన్నా పొడుగున్నాడు చాలామంది ఉన్నారు, వాళ్ళకి యేసయ్య కనపట్ల, జక్కయ్య అయిపోయావు. మీ ఊరే వచ్చాడు యేసయ్య, నువ్వు ఆయన చూడలేకపోతే నీ జీవితం ఏంటి? అక్కడ ఏం ఏడు చెట్లు ఉండవు, మసిపూసి మారేడుకాయ చేయటానికి. మసి ఉండదు, మారేడు చెట్టు ఉండదు, చచ్చినట్టు నేల మీద నుంచోవలసిందే. జ్ఞాపకం చేసుకోండి, వాట్ ఈజ్ ది యూజ్ ఆఫ్ గోయింగ్ టు జెరూసలేం అన్లెస్ యు సీ ది ఫేస్ ఆఫ్ జీసస్. మీ ఆలోచనలు మారకపోతే, అందుకని ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తా అంటే, చదవండి. అది అంతా వద్దు, సగం చదివితే చాలు. కాబట్టి మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఆగండి, చూడండి. నెంబర్ 1, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, వాట్ ఎవర్ ఈజ్ నోబుల్, మాన్యం అంటే నోబుల్, వాట్ ఎవర్ ఈజ్ ట్రూత్ఫుల్, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో. రమ్యం అంటే లవ్లీ, వాట్ ఎవర్ ఈజ్ లవ్లీ.
ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద మాత్రమే ధ్యానం ఉంచుకోండి. దిక్కుమాల ఆలోచనలన్నీ నా బుర్ర ఆలోచిస్తుంది కదా అని ఆలోచించడానికి నీకు క్రైస్తవుడా నీవు వెల ఇచ్చి కొనబడ్డావు, పరిశుద్ధాత్మ మందిరానివి, నీ ఆలోచనల మీద నీకు అధికారం లేదు. సెనెకా అనేవాడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో ఏమన్నాడంటే, గ్రీక్ ఫిలాసఫర్, బానిస అనేవాడు మాట్లాడే యంత్రం అన్నాడు. ఈజ్ ఎ రోబో దట్ స్పీక్స్ అన్నాడు. ఎవరిని? బానిసల్ని. మనం ఎవరు? హలో, మనం ఎవరండి? మనం బానిసలమే, మనం బాసులం కాదు. బాస్ అనే శబ్దానికి మధ్య నీ అనే శబ్దం పెట్టి బానిస అనుకోండి, బానిసలమే. కాబట్టి మన ఆలోచనల మీద మనకి హక్కు లేదు. నేర్చుకోండి పాఠం. 3 మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మనకి మరుపు ఇవ్వాలి. ఫర్గెట్, ఫర్సేక్. రెండోది, మన ఆలోచనలు మనం విసర్జించాలి. మూడవదిగా మనం చూద్దాం ఫర్గివ్. మూడోది చూద్దాం. ఒకసారి మనం దేవుని గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. మార్క్ 11. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల వారు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. చాలండి. చివరిలో పాస్టర్ గారు అందరినీ లేచి నిలబడమని అంటారు కదా, ప్రార్థన చేద్దాం అంటారు కదా, అంటారా? నిలబడతాం. మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిలబడిన ప్రతిసారి ఎవడి మీదైనా మీకు కడుపు అంటుంటే ఆయన్ని క్షమించండి, అప్పుడు మీరు అంగీకరించబడుదురు. ఇంకో మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణము నర్పించుచుండగా, అంటే మన భాషలో చెప్దాం, కాబట్టి నీవు ప్రార్థనా గదిలో ప్రార్థన చేయుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, నీకు నీ బ్రదర్ మీద కాదు, నీకు కాదు కోపం. బానిసి నువ్వు కోపపడటానికి హక్కు లేదు మనకి. వీ హ్యావ్ నో రైట్ టు బి యాంగ్రీ ఆర్ బిటర్ విత్ ఎనీబడి. వీఆర్ స్లేవ్స్. కానీ అక్కడంట నువ్వు ప్రార్థన చేయడం కూర్చున్నావు, వాడు పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేశాడంట. ఏమనంటే, ఫలానా వాడు నీకు ఇవాళ ప్రైజులాడు చెప్పలా, ఫలానా నిన్ను చూడగానే మూతి ముడుచుకుంది, తలకాయ పక్కకు తిప్పింది, అంతేలే ప్రభు వాళ్ళ ముఖాలే అంత, ఆడు ఎప్పుడు నవ్వటం నేను చూడలే. ముడియాదు, అవదు, చల్లదు. ఆవిడ నిన్ను చూసి మొహం తిప్పుకుంది సహోదరి, అది అంతేనా ఆయన ఈ మధ్య మెడపట్టేసింది. దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే చాలా సింపుల్. నువ్వు అక్కడే నువ్వు ప్రార్థన మానే అంటున్నాడు. చూసారా? ప్రపంచంలో ఆగదు. ప్రపంచంలో అన్నిటికన్నా ఈ అబ్బాయి రైలు రిజర్వేషన్ చేసి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయిపోయాడు. నాన్న కొంచెం ఆగు, నేను ప్యాసింజర్ని, అన్ని చోట్ల హాల్ట్లు ఎక్కువ ప్యాసింజర్, నాతో సమానంగా నడువు నువ్వు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా కాదు. సరే చూడండి, అక్కడ అంటే నువ్వు మోకరించావు, హల్లెలూయా 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 అన్నావు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఆపు అన్నాడు. ప్రార్థన ఆపమంటాడేంటి? ఫలానా ఆమె నిన్ను చర్చిలో చూసి ముఖం తిప్పుకుంది, ప్రార్థన ఆపేయి, ప్రార్థన ఆపేయమని చెబుతున్నాడు దేవుడు. ప్రార్థన కన్నా క్షమాపణ విలువైందని చెప్తున్నాడు. అక్కడే నీ బలిపీఠం వద్దనే నీ బలిని ఆపివేసి, తర్వాత చదువునాను, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం. మొదట ఏది? మొదట ప్రార్థన చేసిన తర్వాత కాదు. హలో, ప్రార్థన అయిన తర్వాత అన్నాడా? ఏమన్నాడు? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అటు తరువాత నెక్స్ట్ వచ్చి నీ అర్పణము నర్పింతుము. అటు తర్వాత వచ్చి నువ్వు ప్రార్థన చేయి. అంటే దేవుడు ఏమన్నాడంటే, నేను దేవుడిని, నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను. నువ్వు మనిషివి, నువ్వు సారీ చెప్పిందాకా, అప్పాలిసి చెప్పిందాకా నువ్వు చావు, నీకు వాగ్దానం ఇస్తావు. నువ్వు లారీని కొట్టుకున్నా లారీ పాడవద్దు కానీ నీకేమవుదు. అంతే కదా దేవుడు మాటలు, అంతే.
ఒకప్పుడు మహాసిమెంట్ ఉండేది. దాని అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉండేది తెలుసా? వాడు భార్యను వేసుకొని సైకిల్ మీద వెళ్తుంటాడు, ఎదురుకు వచ్చాడు గుద్దుద్ది, సైకిల్ ముక్కలు చెక్కలైపోద్ది, లారీ వీడు మాత్రమే అవ్వదు. అట్లాగా అది నాకు భలే ఇష్టం. ఇదేంటో ఎంత విచిత్రంగానే. అట్లాగా మీరు ఆలోచించండి. దేవుడు ఏమన్నాడంటే నీకేమీ ప్రమాదం వాటిల్లదు, హాయిగా ఉంటావు. వెళ్ళి నువ్వు వెళ్ళిపోయిన దాకా నీ బ్రదర్ సిస్టర్ కూడా వాళ్ళు కూడా బ్రతికే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో సమాధానపడి సారీ చెప్పి సారీ అంటారు కొంతమంది. సారీ అది ఎక్కడ సారీ? వెళ్ళి సమాధానపడి తరువాత వచ్చి నీ బలిని అర్పించుము, అప్పుడు నీవు అంగీకరించబడదు. ఫర్గివింగ్ ఏమన్నాడు ప్రభు నేర్పిన ప్రార్థనలో? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము నీవును మా అపరాధములను క్షమించుము. కొలసి 3:13 చదువుదాం. చదువున్నానా? ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకున్న ఎడల, చేశాడో లేదో తెలియదు, నువ్వు అనుకున్నావు అంతవరకే. బైబిల్ని జాగ్రత్తగా గమనించండి. వాడు నా ఛాన్స్ కొట్టేశాడు. ఇవాళ నేను పాడదాం అనుకున్నా, దిక్కుమాలలో నేను పాడతానని పాస్టర్ గారికి ముందే చెప్పి వాడు పాడాడు. కొంతమంది అనుకుంటారు కదా, కీబోర్డ్ నేను వాయిద్దాం అనుకున్నాను, వాడు వాయిస్తున్నాడు. నేను కొరియో చేద్దాం అనుకున్నాను, వాడు చేస్తున్నాడు. వీడు కొరియా నుంచి వచ్చాడేమో నాకు తెలీదు. మొత్తం మీద ఒక విషయం చెప్పనా? చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళేవాళ్ళే, రక్షణ లేదు. చిన్నప్పుడు మా బాల్యంలో రక్షణ కాదు, మా ఊళ్ళోనే క్రైస్తవుడు లేడు. అప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళం. సినిమాలో టైటిల్స్ కూడా జాగ్రత్తగా చూసేవాడు. మరి ₹1.5 ₹2 పెట్టి కొన్నాం కదా టికెట్, అది మాకు లక్షలు. అందులో కొరియో అని రాసేవాళ్ళు. ఈ కొరియో ఏట్రా? క్రిస్మస్ ప్రోగ్రాం చూసినాక నాకు కొరియో అర్థం కాల. ఇదే కొరియో అని తెలుసుకున్నాను అనమాట. అంత టైం పట్టింది రక్షణ పొంది క్రిస్మస్ ప్రోగ్రాంకి వచ్చిన దాకా. కనుక ఇక్కడ చూడండి, మనం కూడా క్షమాపణ గురించి మనకు టైం పట్టుద్ది. ఎవడైనా సరే నీకు హాని చేసినని అనుకుని నీడాలి. చదువునానా? ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. చాలండి. చూడండి, ఇక్కడ మీరు అనుకున్నారు వాడు ఏదో నీకు హాని చేస్తున్నాడని, కానీ మీరు వాడిని సహించాలన్నాడు. చేస్తే చేశాడులే, లెట్ హిమ్ టేక్ ప్రెసిడెన్స్ ఓవర్ మీ, వాడినే అనుభవించనివ్వండి, నాకు అక్కర్లేదు ప్రభువా, లెట్ హిమ్ హ్యావ్ ద ప్రివిలేజ్ అనేటటువంటి ఆ యాటిట్యూడ్. ఏ తండ్రి కూడా కొడుకు తనకన్నా పెద్దవాడైతే ఈర్ష్యపడ్డు, కొడుకు తనకన్నా బాగా పాడితే తండ్రి ఈర్ష్యపడ్డు, కొడుకు తనకన్నా చక్కగా గిటార్ వాయిస్తే ఈర్ష్యపడ్డు, కొడుకు తనకన్నా పెద్ద చర్చి కడితే ఈర్ష్యపడ్డు, తన సైకిల్ మీద వెళ్ళిన కొడుకు విమానంలో వెళ్తుంటే ఈర్ష్యపడ్డు. ఎందుకో తెలుసా? తండ్రి కాబట్టి. క్రైస్తవుడికి కూడా ఆ నేచర్ రావాలి. వీ మస్ట్ బికమ్ ఫాదర్స్ ఈవెన్ బిఫోర్ వీఆర్ మ్యారీడ్. ఈ జీవితంలో 3 విషయాలు మనం నేర్చుకోవాలి. ఏమిటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, న్యూ ఇయర్లో ఫర్గెట్, గతాన్ని మర్చిపోవాలి. ఫర్సేక్, దైవ విరుద్ధమైన ఆలోచనలన్నీ వదిలేయాలి. దేవునికి అనుకూలమైన, దేవుడు ఆజ్ఞాపించిన ఆలోచనలే ఆలోచించాలి. 3వది ఫర్గివ్, క్షమించాలి. యేసేపు అయితే దేవుడే నన్ను మర్చిపెట్టేట్టు చేశాడు అన్నాడు. ఆఖరిగా డ్యూటెరానమీ 36, ద్వితీయోపదేశకాండం 30 చదువుకుందాం. చాప్టర్ 30 అమ్మ, verse 6. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, సున్నతి అంటే పైనున్న చర్మాన్ని కట్ చేయటం. యూదులకి వాళ్ళ గోప్యాంగం మీద చర్మాన్ని కట్ చేయించుకునే అలవాటు ఉంది. అది కాదు ఇక్కడ.
మన హృదయాల మీద కూడా ఒక కవర్ ఉంటుంది, పెరికార్డియం అంటారు. కార్డియం చుట్టూ ఉండే కవర్ని పెరికార్డియం అంటారు. దాని గురించి కూడా కొన్నిసార్లు గుండె సరిగ్గా కొట్టుకుపోతే దాన్ని ఆపరేషన్ చేస్తాం. దాని గురించి దేవుడు చెప్పట్లే. కానీ మీ హృదయాలు కఠినమైపోయినాయి, దేవుని కోసం స్పందించడం మానేసినాయి. పెరికార్డియంలో నీళ్లు జారుతాయి, పెరికార్డియల్ ఎఫ్యూజన్ అని. నీరు చేరినప్పుడు ఏం చేస్తుంటే ఇది గుండెని కొట్టుకోనేయకుండా ఆపేస్తుంది. గుండె కొట్టుకోదు, ఎందుకంటే ఇది అడ్డుపడుతూ ఉంటుంది. లావ్ అయిపోయింది ఈ పొర అలా గుండెని అసలు ఎక్స్పాండ్ అవనివ్వదు. గుండె కొట్టుకోలేదు, చచ్చిపోతాడు మనిషి. కార్డియాక్ అరెస్ట్ వచ్చి కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు నన్ను వేడుకుంటే మీకు మీ పిల్లలకు కూడా, మీ సంతానం వారికి, మీ ఫ్యామిలీకి అంటున్నాడు, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన్ని సేవించడానికి ఆయన ఏం చేస్తాడంటే, మీ హృదయానికి, మీరు అంటే మీ భార్య హృదయానికి, మీ భర్త హృదయానికి, మీ పిల్లల హృదయానికి, మీ అందరి హృదయానికి కూడా ఆయన ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్, స్పిరిచువల్ ఆపరేషన్, పరిశుద్ధాత్మ చేసే ఆపరేషన్. సర్కంసైజ్, యూ విల్ సర్కంసైజ్ యువర్ హార్ట్. అలా సర్కంసిజన్ చేస్తే ఏమవుద్దంటే, మీరందరూ కూడా యెహోవాని, ఆయనకు లోబడటానికి, ఆయన్ని సేవించటానికి, మీ అందరికీ కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని సేవించడానికి యెహోవా ఏం చేస్తాడు, మీకు పెరికార్డియల్ ఆపరేషను చేస్తాడు. కాబట్టి ప్రభువా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంన నిజమే నాయన, నీ పట్ల నా గుండె స్పందించడం మానేసింది, నా భార్య స్పందించడం మానేసింది, నా భర్త స్పందించడం మానేశాడు, నా పిల్లలు స్పందించడం మానేశారు, మా ఫ్యామిలీ స్పందించడం మానేసింది. నాయన, మర్చిపోయే శక్తిని మాకు దయచేయండి, క్షమించగలిగే శక్తిని మాకు దయచేయండి, విసర్జించగలిగే ఆలోచనలు విసర్జించి జయకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి కావలసిన కృప దయచేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆఖరుగా మా అందరి హృదయాలకి సున్నతి కలుగు చేసి, నూతన హృదయాన్ని స్పందించే గుండెను దయచేసి, నూతన సంవత్సరం నీ కోసం ఫలించడానికి కృప దయచేయండి నాయన అని చెప్పని మనం దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ముగిస్తాను నేను. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయచేసి అన్యమనస్కంగా ఉండకండి, లేచి వెళ్ళిపోకండి, అయిపోయింది కదా ఇంకెందుకు టైం వేస్ట్ అనుకోకండి. చిన్న ప్రార్థన ఒక నిమిషం ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన, మీరు నాయన మరి మీ సన్నిధికి మమ్మల్ని చేర్చారు. మేమందరం కూడా మీ సన్నిధికి వచ్చాం. యేసేపుకు నాయన మర్చిపోవడానికి కృపను అనుగ్రహించారు. మర్చిపోక దావీదు నాయన మీ హృదయానుసారుడు కావచ్చు కానీ మా హృదయానుసారుడిగా లేడు నాయన. ఏం చేస్తాను ఆయన, when we read the pages of the Bible, we are not happy with your servant. అదే టైంలో నాయన యేసేపుని గురించి మేము ఆలోచిస్తే, మహాదేవ, ఆయన మనష్షే అనే పేరు పెట్టినప్పుడు యెహోవా నేను మర్చిపోనట్టుగా చేశాడని ఎంత చక్కటి సందేశం ఇస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అవమానాలు ఉన్నాయి, అపనిందలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, దుర్మార్గం, వంచన, మోసం అన్నిటికీ గురయ్యావు, బాధపడుతున్నావు, చచ్చిపోదాం అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, మర్చిపో. యేసేపు మర్చిపోయాడు, నువ్వు కూడా మర్చిపో. ఫలించాలంటే, ఎఫ్రాయిములాగా ఫలించాలంటే మనుష్యలాగా మర్చిపోవాలి. సో ఫర్గెట్ దోస్ థింగ్స్ అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ ముఖాల్లో నా యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఏర్పడాలని, గ్లోరీ రావాలని నేను ఆశపడుతున్నాను. కానీ మీ ఆలోచనలు మార్పు లేక నా గ్లోరీ మిమ్మల్ని ఆవరించట్లా. ఉదయకాల సమయంలో నా గ్లోరీని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. చనిపోయాక కాదు, బ్రతుకున్నప్పుడే ఆ గ్లోరీ రావాలంటే మీ ఆలోచనల్లో విప్లవాత్మకమైన మార్పు రావాలి. దుష్టుడు తన తలంపుల్ని మానవాలని చెప్పుకుంటున్నాడు. ఇవాళ ప్రభువా నేను మారుతాను నాయన అని నీ తరఫున దేవునితో ఒక మాట చెప్పాలి మనం. ప్రభువా నీకు స్తోత్రం నాయన. అలాగే క్షమించలేని తత్వం ఉంటే అదొక విషయం లాంటిదని, మనం తాగుతున్నామని అవతల మనిషి చచ్చిపోవాలని కోరుకుంటున్నామని, అది జరగదని, ఎవడు తాగితే వాడే చేస్తాడని
జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన. మాకు కూడా నీలాంటి క్షమాభిక్షని క్షమాశక్తిని దయచేయండి ఆయన. మెట్టుకుని ఆయన మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఈ 3 ప్రిన్సిపల్స్ ఫర్గెట్, ఫర్సేక్ అండ్ ఫర్గివ్ నాయన, మర్చిపోవుట, విసర్జించుట, క్షమించుట అనే ఈ 3 మాటలు ఈ సంవత్సరమే కాదు నాయన, మా ఆయుష్కాలం అంతా కూడా పాటించడానికి సహాయం చేయండి నాయన. ఆశీర్వాదం అని లోక సంబంధమైన ఆస్తులు దీవెనల గురించి మేము ఆలోచించట్లేదు నాయన. నీ ఆత్మ సంబంధమైన ఈవుల గురించి ఆలోచిస్తున్నాం. అవి ఈ సంవత్సరం మా మీదకి రావాలి. మీ మహిమ మా మీద ప్రకాశించాలి. ప్రకాశమైన ఆ మహిమ వలన ప్రపంచం మా వైపు ఆకర్షించబడాలి. మేము వాళ్ళని నీ వైపు డైవర్ట్ చేయాలి. అది మా యొక్క లక్ష్యము, గురి కావాలి. అలాగే మేమందరం జీవించడానికి సహాయం చేసి మమ్మల్ని అందరినీ అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వంలోనికి నడిపించి మా అందరి ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ఆల్ హోలీ న్యూ ఇయర్, పర్ఫెక్ట్ న్యూ ఇయర్, నాట్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.